మనము చాలా సులభంగా స్వర్గానికి వెళ్ళాలి అన్నా, పుణ్యాలు సంపాదించాలి అన్నా, అది తల్లిదండ్రుల సేవలో చాలా సునాయాసంగా మనం స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. రగిమ అన్ఫుహు సుమ్మ రగిమ అన్ఫుహు సుమ్మ రగిమ అన్ఫుహు. అతను నాశనమైపోగాక అతని ముఖముపై, అతని ముక్కుపై అల్లా దుమ్ముని ధూళిని వేయుగాక అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు 3 సార్లు శపించారు సోదరులారా. శపిస్తే సహాబీలు అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నారు, కీలమన్ యా రసూలల్లా, ఓ ప్రవక్త వారు ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, కాలా మన్ అదరక వాలిదైహి ఇందల్ కిబరా అహదుహుమా అవ్ కిలైహిమా సుమ్మలం యద్ఖులిల్ జన్నా. ఎవరి దగ్గర అయితే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరు కానీ ఒక్కరు కానీ ఉన్న తర్వాత వారి సేవ చేసుకొని స్వర్గాన్ని పొందలేని వాడు నాశనమైపోయాడు. మన దగ్గర వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారా లేదా? చాలామందికి ఉన్నారు. లేని వాళ్ళ గురించి అడగండి, వారి యొక్క ప్రస్తావన ఎలా ఉంటుందో. నా తల్లి ఉంటే నేను సేవ చేసుకునేవాడిని కదా అని అనేక మంది చెబుతుంటారు. ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి పరిశీలించండి. ఎవరికైతే వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దొరికిన తర్వాత కూడా వారి సేవ చేసుకుని స్వర్గానికి పొందలేని వాడు నాశనమైపోయాడు అన్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే మనం ఒక్కసారి సంఘటన పరిశీలన చేశామనుకోండి. హసన్ బసరీ రహిమహుల్లా వారు తెలియజేస్తున్నారు, హసన్ బసరీ రహిమహుల్లా వారి జీవిత కాలంలో తన తల్లిగారు చనిపోయారు. హసన్ బసరీ వారు బోరున ఏడుస్తున్నారు. ఆయన యొక్క దుఃఖము కట్టలు తెంచుకొని వచ్చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడిగారు, అదేంటండి మీరు మాకు తెలియజేస్తూ ఉంటారు సహనంగా ఉండాలి అని, మమ్మల్ని ఓదారుస్తూ ఉంటారు, అన్ని విషయాలు మనకు తాకీదు చేస్తుంటారు, మరి మీ యొక్క తల్లిగారు చనిపోతే ఇంతలా విలపిస్తున్నారు ఏమిటి, ఇంతలా రోధిస్తున్నారు ఏమిటి అని అంటే, ఏడుస్తున్నటువంటి రోధిస్తున్నటువంటి ముఖముతోనే హసన్ బసరీ రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు, సోదరులారా ఈరోజు నా తల్లి చనిపోవడం కంటే కూడా అల్లా నేను స్వర్గంలో వెళ్ళడం కోసం ద్వారం తెరిచి ఉంచాడు, ఆ ద్వారం మూసుకుపోయింది. సుబ్హానల్లాహ్. నేను నా తల్లికి సేవ చేసుకుంటూ ఆ స్వర్గ ద్వారం గుండా వెళ్ళిపోయేవాడిని, స్వర్గానికి వెళ్ళేవాడిని. ఈరోజు నా తల్లి చనిపోయింది అంటే ఆ స్వర్గ ద్వారం గుండా మూసుకుపోయింది. ఈ హదీస్ని హసన్ బసరీ రహిమహుల్లాహ్ వారు ఎలా అర్థం చేసుకున్నారు? అందుకే మనం తెలియజేస్తుంటాము, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అంటే వెళ్ళి తల్లి పాదాలని మొక్కమని కాదు, సేవ చేయమని. మనం ఏ రోజైనా మన తల్లిదండ్రుల్లో మన తల్లి కానీ తండ్రి కానీ చనిపోయి ఉంటే జీవితంలో ఒక్కసారైనా నేను స్వర్గానికి వెళ్ళి ఒక ద్వారం మూసుకుపోయింది అన్న ఆలోచన మనకు వచ్చిందా? మనం ప్రసంగాలు వింటూనే ఉన్నాము, కార్యక్రమాలకు వెళ్తూనే ఉన్నాము, అన్ని బాగానే చేస్తున్నాము. ఈ ప్రసంగం వినడం కూడా ఎలా ఉంది? కాసేపు భలే ఉందండి ప్రసంగము అని వింటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు. సోదరులారా, ఈ ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నది, ఈ కార్యక్రమాలు చేస్తున్నది చెప్పే నాలో వినే మీలో మార్పు రావాలి అని. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ఆచరించడానికి, విని వెళ్ళిపోవడానికి కాదు. హసన్ బసరీ రహిమహుల్లాహ్ వారు ఎలా ఉన్నారో చూడండి. అలాగే మనం ఆ తర్వాత విషయాన్ని పరిశీలన చేశామనుకోండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఏమని తెలియజేశారు? మీ తల్లిదండ్రుల యొక్క ఇష్టంలోనే, ఆనందంలోనే అల్లాహ్ యొక్క ఆనందము ఉంది, ఇష్టము ఉంది. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హు వారి కథనం, రిదల్లాహి ఫీ రిదల్ వాలిదైన్ వ సకతుల్లాహి ఫీ సకతిల్ వాలిదైన్. అల్లాహ్ యొక్క ఆనందము తల్లిదండ్రుల ఆనందంలో ఉంది. అల్లాహ్ యొక్క అయిష్టత, అసంతృప్తి తల్లిదండ్రుల యొక్క అసంతృప్తిలో ఉంది. అంటే మన ద్వారా మన తల్లిదండ్రులు సంతృప్తిగా ఉన్నారు అంటే అల్లాహ్ సంతృప్తి చెందాడు అని అర్థం. ఒకవేళ మన ద్వారా మన తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉన్నా, అయిష్టంగా ఉన్నా, మన ద్వారా బాధపడుతూ ఉన్నా, దాని అర్థం ఏంటో తెలుసా? అల్లాహ్ కూడా మనతో అసంతృప్తిగా ఉన్నాడు అని అర్థం. సుబ్హానల్లాహ్. ఎంతమంది ఉన్నారండి సమాజంలో చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న కోపాలకి, తాపాలకి తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయారు. ఎంతకాలం అయిందండి మీ తల్లిదండ్రులతో కలిసి? 6 నెలలు అయిపోయిందండి, నేను ఫోన్ చేయను, నేను ఎందుకు తగ్గాలి, మా నాన్నగారిదే మొత్తం తప్పు అని కొంతమంది. మరికొంతమంది రకరకాల కారణాలు, తల్లిదండ్రులతో కలవకుండా, వారికి కనీసం ఫోన్లో మాట్లాడకుండా, ఏ హక్కులు నెరవేర్చకుండా ఉంటున్నవారు అనేక మంది సమాజంలో. మరికొంతమంది ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి సలాం చేసే భాగ్యం కలగదు, కానీ ఫోన్ ఓపెన్ చేసి వెంటనే వాట్సాప్లో సలాం పంపించేస్తూ ఉంటారు, ఫేస్బుక్లో సలాం పంపించేస్తూ ఉంటారు.
ఎక్కడో ఉన్నటువంటి వారికి మనం విలువ ఇస్తూ ఉంటాము. మన సొంత కన్న తల్లిదండ్రులు మన ఇంట్లో ఉంటే కనీసము వారితో సద్భావనతో మెలగాలి అని కానీ, వారి హక్కులు ఇవ్వాలి అని కానీ, కనీసం వారికి సలాం చేద్దాము అని కానీ అనే ఆలోచన మనలో లేదు సోదరులు. ఒకవేళ మనతో మన తల్లిదండ్రులు అసంతృప్తిగా ఉన్నారు అంటే గుర్తుపెట్టుకోండి, అల్లాహ్ కూడా మనతో అసంతృప్తిగా ఉన్నాడు.